లేకపోతే న్యాయం చేయాల్సిన వాడు అవమానం చేస్తే ఎలా? అవమానంగా మాట్లాడితే ఎలా? మనకు పౌరుషం లేదా? మనకు ఆత్మాభిమానం లేదా? మనం కూడా బాగా బతుకుతున్నాం కదా. ఇప్పుడు మనం కూడా చదువుకుంటున్నాం, మన బిడ్డలు కూడా చదువుకుంటా ఉన్నారు. మనం కూడా మంచి స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాం, గౌరవంగా బతకాలనుకుంటున్నాం. నువ్వు ఎమ్మెల్యే అయినంత మాత్రాన అవమానం చేస్తే ఎలాగా? పోతున్నానని స్పష్టంగా అర్థమైంది. జ్యోతిష్యుల దగ్గరికి పోతా ఉన్నాడు, పెద్ద పెద్ద పూజలు చేస్తా ఉన్నాడు, పెద్ద పెద్ద హారలు ఇస్తున్నాడు, ఇంటేసి బొట్లు పెడతా ఉన్నాడు. ఇవేమీ పనిచేయవు. ఇవన్నీ కూడా ఆ సమయం అయిపోయింది. ఒక్కసారి నేను ఇవన్నీ చెయ్యాలంటే ఒక్కసారి మీరు తప్పనిసరిగా నన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటా ఉన్నా. తప్ప ఆయన భూమిని బలవంతంగా లాక్కుని జగనన్న కాలనీలకు ఇచ్చేశారు. దాంతో పెద్ద